అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమున దుశుభములు. నేడు 2026 సంవత్సరము మే మాసము 3వ తారీఖు ఆదివారం నాటి ధ్యానాంశము శత్రువులను జయించుడి. నిర్గమాకాండము 17వ అధ్యాయము 11వ వచనమందు మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇజ్రాయేలీలు గెలిచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకులు గెలిచిరి. మోషే చేతులు బరువెక్కాను. ఆత్మీయ ఇజ్రాయేలులై ఉన్న మనము జయించినట్లుగాను సాతానును గెలిచినట్లుగాను పిలువబడిన వారము. ప్రభువు నేడు మనకు జయమును అనుగ్రహించు. ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలు కనాను తట్టున పయనించినప్పుడు అమాలేకులు వారిని ఎదిరించిరి. యెహోషువ ఇజ్రాయెల్ ప్రజల కొరకు యుద్ధము చేయనట్లుగా యుద్ధ యోధులను వెంటబెట్టుకుని ముందుకు సాగి వెళ్ళాను. అట్టి సమయం నందు మోషే తన చేతి కర్రతో దేవుని యొక్క కర్రను తీసుకుని కొండ శిఖరంకెక్కి తన యొక్క చెయ్యిని పరలోకమును తినగా ఎత్తెను. మోషే యొక్క చెయ్యి పైకెత్తినప్పుడు ఇజ్రాయేలీలు గెలిచిరి. మోషే తన చెయ్యిని దించినప్పుడు అమాలేకులు గెలిచిరి. కొద్దిగా ఆలోచించి చూడుడి. విజయము యొక్క రహస్యము యుద్ధ యోధుల చేతుల మాత్రముగాక దేవుని యొక్క సముఖంలో నుండి చేతులను దేవునికి తిన్నగా ఎత్తి ఉన్న మోషే వైపు కూడా ఉండేది. ఒక కుటుంబం యొక్క ఆశీర్వాదము దేవుని సన్నిధిలో నిలువబడి కుటుంబం కొరకు భారముతో ప్రార్థించు వారి యొక్క పక్షమున ఉన్నది అను సంగతిని ఎన్నడూను మనము మర్చిపోకూడదు. ఆనాడు ఇజ్రాయిలుకు అమాలేకులతో యుద్ధము జరిగినట్లుగా మనకు కూడా ఒక యుద్ధము కలదు. ఆ యుద్ధము ఆకాశ మండలమునందు గల దురాత్మల సైన్య సమూహములతోనూ పెత్తందారులతోనూ అధికారులతోనూ మనకు యుద్ధం ఉన్నది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం. ఇట్టి యుద్ధమునందు మన కొరకు ప్రార్థించుతో పాటు మన యొక్క కుటుంబం కొరకును శ్రేయోభిలాషుల కొరకును దైవ సేవకుల కొరకును బంధువుల కొరకును ప్రార్థించు వారిగా ఉండవలెను. మన యొక్క చేతులు ఎల్లప్పుడూ దేవుని సముఖంలో పైకెత్తబడి ఒకరికొకరు ప్రార్థనలో ఆదుకుని వారిగా ఉండవలెను. ఒకరి భారమును ఒకరు భరించి ఇలాగున క్రీస్తు యొక్క నియమమును నెరవేర్చువారు అని అపోస్తలుడైన పౌలు సెలవిచ్చుచున్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 5వ వచనం. మోషే ఎక్కువసేపు చేతులను ఎత్తి పట్టి ఉండినప్పుడు అతని యొక్క చేతులు అలసిపోయిను. అతడి ఒంటరిగా చాలాసేపు కొనసాగించి చెయ్యిని ఎత్తి పట్టుకొని ఉండలేకపోయాను. కావున అహరోనును ఊరును మోషే యొక్క చేతులను ఆదుకొనిరి అని చూచున్నాము. ఒకరి భారమును ఒకరు భరించడం మాత్రము కాదు, బలహీనుల యొక్క బలహీనతలను కూడా మనము భరించవలెను. బైబిల్ గ్రంథమునందు సెలవిచ్చుచున్నది, కాగా బలవంతులమైన మనము మనలను మనమే సంతోషపరచుకొనక బలహీనుల దౌర్బల్యములను భరించుటకు బద్ధులమై ఉన్నాము. తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతి వాడును మేలైన దాని యందు అతన్ని సంతోషపరచవలెను. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 1 మరియు 2 వచనం. దేవుని బిడ్డలారా, మీ యొక్క చేతులు ప్రభువునకు తిన్నగా ఎత్తబడి ఉండినప్పుడు మిమ్మలను ఆదుకొంటకు పరిశుద్ధాత్మను కూడాను మీ చెంతన ఉన్నాడు అను సంగతిని మర్చిపోకుడి. ఆయన మీ యొక్క బలహీన సమయములలో మీకు సహాయము చేయును. నేటి ధ్యానమునకే నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొను, నీ సాత్వికము నన్ను గొప్ప చేసెను. 18వ కీర్తన 35వ వచనం. నేటి వేద పఠనము ఉదయము 1 రాజుల గ్రంథము 14 మరియు 15 అధ్యాయం, సాయంత్రం లూకా సువార్త 22 అధ్యాయం 21 మొదలుకొని 46 వచనం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.